జెమినీ స్మార్ట్ స్టడీకి స్వాగతం. TGPOLYCET 2026 రాసి మంచి ర్యాంక్ సాధించి బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీటు కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ రోజు నుండే అంటే మే 27 నుండే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వెబ్సైట్లో ఆప్షన్లు ఎలా పెట్టుకోవాలి, ఏ చిన్న తప్పు చేసినా సీటు పోయే ప్రమాదం ఉందో ఈ వీడియోలో క్లియర్గా ప్రతి ఒక్క స్టెప్ లైవ్లో చూపిస్తాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన మొదటి స్టెప్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడం. ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ tgpolicet.nic.in యొక్క లింక్ ఓపెన్ చేయాలి. అక్కడ మీకు పే ప్రాసెసింగ్ ఫీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఓసీ, బీసీ అభ్యర్థులు 700 రూపాయలు, అలాగే ఎస్సీ, సెయింట్ అభ్యర్థులు 350 రూపాయలు ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్స్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఫీజు కట్టేసిన వెంటనే మీకు నచ్చిన డేట్ మరియు టైంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అంటే మీ ఇంటికి దగ్గరలోని ఏదైనా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని హెల్ప్ లైన్ సెంటర్ ఎంచుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మే 31 లోపే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న టైంకి మీ 10th క్లాస్ మార్క్స్, మెమో, పాలిసెట్ ర్యాంక్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్ 3 నుంచి 10 వరకు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లతో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. వెరిఫికేషన్ అయిపోయాక మీ మొబైల్కి ఒక లాగిన్ ఐడి మెసేజ్ వస్తుంది. అది చాలా ముఖ్యం. ఇక ఇప్పుడు అసలైన ఘట్టం, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. మే 29 నుండి జూన్ 3 వరకు మీరు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి మీ లాగిన్ ఐడి ద్వారా కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అవ్వగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది. లాగిన్ అయ్యాక మీకు జిల్లాల వారీగా కాలేజీల లిస్ట్ కనిపిస్తుంది. ఇక్కడే జాగ్రత్తగా వినండి. మీకు ఏ కాలేజీలో ఏ కోర్స్ కావాలో దానికి మొదటి ప్రాధాన్యత ఆప్షన్ 1 ఇవ్వండి. అలా 2, 3, 4 అంటూ మీకు నచ్చినన్ని ఆప్షన్లు ఇవ్వచ్చు. మీకు సీటు గ్యారంటీగా రావాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం మంచిది. ఆప్షన్లు ఇవ్వడం పూర్తయ్యాక తప్పకుండా సేవ్ ఆప్షన్స్పై క్లిక్ చేయండి. 5 ఇలా ఆప్షన్లు సేవ్ చేసిన తర్వాత జూన్ 6, 2026న లేదా అంతకంటే ముందే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో రిజల్ట్స్ విడుదలవుతాయి. మీ మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. సీటు వచ్చిన వారు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని జూన్ 8 లేదా 9 తేదీల్లో కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది పాలిసెట్ 2026 వెబ్ కౌన్సిలింగ్ పూర్తి ప్రాసెస్. ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు ఏ కాలేజీలు బెస్ట్ అనే లిస్ట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ర్యాంక్కి ఏ కాలేజీ బెస్ట్ సీటు వస్తుంది అనే టాప్ కాలేజీల లిస్ట్ మీకు కావాలా? కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఫ్రెండ్స్. మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగేటప్పుడు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత మీ కామెంట్ పక్కన బ్రాకెట్లో సబ్స్క్రైబ్డ్ అని టైప్ చేసి మీ డౌట్ అడగండి. అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసిన వారికి మాత్రమే నేను ఖచ్చితంగా వెంటనే రిప్లై ఇస్తాను. సో వెంటనే బెస్ట్ కాలేజీల లిస్టు కోసం ఇప్పుడే మన జెమినీ స్మార్ట్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ను పెట్టేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.